ఇక విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పాడేరు 1460, అలాగే అనకాపల్లి 10,179, పెందుర్తి 2,314, యలమంచిలి 4,083, పాయకరాపేట 1,881, నర్సీపట్నం 3,448, మొత్తం 74,848 ఓట్లు ఫామ్ 7 ద్వారా ఇచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఓకే ఫామ్ 7 కొంతమంది ఓట్లు తొలగింపు కొంతమంది ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనందరం కూడా నిమిరిపోయే అంశం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, ఒక మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. ఇది మొత్తం 83 ఓట్లు ఫామ్ 7 సంబంధించి తొలగింపు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది పైన ఎవరిదైతే ఓటు ఉందో ఆ ఓటు గల వ్యక్తి ఫోటో, కింద ఇక్కడ ఉంది ఎవరైతే తొలగింపమని చెప్పారో ఆ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఫోటో. ఈ 83 ఓట్లు కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం పైన అభ్యర్థులు వేరువేరు ఉంటారు, కింద ప్రతి దాంట్లో కూడా ఫోటో ఒకే వ్యక్తి, ఒక రాజేశ్వరి అనే ఒక వ్యక్తి పేరుతోటి మొత్తం ఈ 85 ఓట్లు కూడా తొలగించమని చెప్పని ఫామ్ 7 ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఒక ఉదాహరణ. ఇది ఇంకొక వ్యక్తి, పైన తొలగించే వ్యక్తుల ఫోటోలు వేరేగా ఉన్నాయి, కింద ఆ తొలగించమన్న వ్యక్తి అన్ని కూడా సేమ్ ఒకే వ్యక్తి ఫోటోతోటి. ఇదొక 70 ఓట్లు. ఈ వ్యక్తి పేరు రాజశేఖర్, అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక కన్వీనర్గా ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ నాయకులు, యాక్టివ్ కార్యకర్తలు, బూత్ కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో ఆ అందరి పేర్ల మీద కూడా వీళ్ళు కంప్లైంట్ పెట్టేసేసి ఫామ్ 7 ఇచ్చేశారు. అంటే ఇది ఇక్కడ అధికారులు కూడా నేను ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను, ఏదైతే ఒక వ్యక్తి తొలగించమని చెప్పని ఒకే వ్యక్తి గంప కొత్తగా కొన్ని పేర్లు ఇచ్చినప్పుడు కనీసం దాన్ని ఎంక్వైరీ చేయకుండా, దాని మీద చిన్న అనుమానం కూడా మీకు రాకుండా అటువంటి వ్యక్తి కంప్లైంట్ బేస్ చేసుకుని ఓట్లు కానీ తొలగిస్తే మీరు ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇతర కన్సర్న్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది.